బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని అయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేస్తాం బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ శారీస్ అన్నమాట. నారాయణపేట శారీస్ లో ఒక్కటే కలర్ లో 3 షేడ్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అండ్ ఇంక ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఆ లింక్ యూస్ చేసి మీరు కనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీకు 30% ఆఫ్ మీద వస్తుంది అండ్ 100% సేవ్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరికి ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక హైజీన్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. హైజీనిక్ ప్రోడక్ట్ గురించి. సో అది వచ్చేసి మనలో ప్రతి ఒక్కరికి తెలుసండి, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. ఎవరి నుంచి పర్చేస్ చేసిన అల్ట్రా థిన్ ప్యాడ్స్ అనమాట. సో ఇదే ఎందుకు చూపిస్తున్నాను అంటే దీనికి ఒక రీజన్ ఉంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యాడ్స్ వచ్చేసి మనకి ప్యాకెట్ అయితే ఇలా వస్తుంది. ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే ఆల్రెడీ నేను యూజ్ చేశాను. సో యూజ్ చేశాక మీ ముందుకు తీసుకొచ్చి ఇది కూడా డైరెక్ట్ రివ్యూ మీతో షేర్ చేయాలని మీకు దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. చూసారా, టోటల్ 40 ప్యాడ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక పావు వంతు ప్యాడ్స్ అయితే యూజ్ చేసేసాను. చూసారా, మనకి ప్యాకింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో ప్యాకింగ్ వైజ్ గా అయితే ఇలా వస్తుంది. అండ్ దీంట్లోనే వచ్చేసి మనకు ఒక రోల్ ఆన్ కూడా ఉంటుంది. సో ఇది కూడా ఏంటో ఓపెన్ చేసి చూద్దాము. సో ఫస్ట్ ఈ ఎవర్టీన్ ప్యాడ్స్ అనేవి మనకి 8 అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది అండ్ మనకి పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. సో మనం జీన్స్ టాప్స్ లో క్యారీ చేసుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ లో క్యారీ చేసుకోవచ్చు. ప్యాడ్స్ అనేవి చిన్నగా పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ ప్యాడ్ చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుందో. ప్యాకెట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కదా. సో ప్యాడ్స్ వచ్చేసి మనకి ఇలా పాకెట్ ఫ్రెండ్లీగా ఇలా ఉంటుంది అనమాట. అండ్ నాకు ఇందులో మెయిన్ గా నేను యూజ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్ గా నేను రెగ్యులర్ గా ఇప్పటి వరకు బిఫోర్ ఈ ఎవర్టీన్ యూజ్ చేయడానికి ముందు వరకు నేను యూజ్ చేసే ప్యాడ్స్ వచ్చేసి విస్పర్ అనమాట. సో విస్పర్ కి దీనికి కంపారిజన్ కి వస్తే ప్యాడ్ సైజ్ అయితే విస్పర్ కూడా మనకి ప్యాకింగ్ చిన్న ప్యాక్స్ చూస్తే ఇలానే ఉంటుంది. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. విస్పర్ ప్యాడ్ అనేది నాకు ఎక్కువసేపు అనేది హోల్డ్ చేయలేకపోయేదాన్ని అనమాట. 1-2 అవర్స్ కి నేను చేంజ్ చేస్తుండేదాన్ని. బట్ ఇది సీరియస్లీ మీరు పర్చేస్ చేసుకుంటే చెయ్యండి, లేదంటే అది మీ ఇష్టం. బట్ ఒకసారి ట్రై చేయండి. సీరియస్లీ ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే నాకు లీకేజ్ అనేది లేదు, మెయిన్ లీకేజ్ అనేది లేదు. ప్యాడ్ మనకి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ప్యాడ్ లెంత్ అనేది మనకి పెద్దగా ఉంటుంది. సో ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ మనం పడుకున్నప్పుడు గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ ఎటువంటి స్పాటింగ్ అనేది ఉండదు అనమాట. మనకి డ్రెస్సెస్ కానీ ఎలాంటిది లీకేజింగ్ అనేది ఉండదు. చాలా బాగుంది అనమాట, నాకు బాగా నచ్చింది ఇది. సో హాఫ్ ప్యాకెట్ అనేది నేను ఆల్రెడీ యూజ్ చేసి మీ ముందు తీసుకొచ్చాను. నాకు ఈ ప్యాడ్స్ అనేవి చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అసలు ప్రమోషన్ వీడియో అని కాదు, సీరియస్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నా. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి యూజ్ అయ్యింది ఇది. సో నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇలా 8 అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది మనకి. నేను ఇక్కడ మీకు ఒక యూజ్ కూడా ఎట్లా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను. ఒకసారి మీకు చూడండి, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. చాలా బాగుంది అనమాట, నాకు సైజ్ బాగా నచ్చింది. సో దీనికి ఇట్లా మనకి ఇట్లా కవర్ ఇస్తారు కాబట్టి మనకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లెంత్ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకేంటంటే ఇది నాకు ఎటువంటి ర్యాషెస్ ని ఇవ్వలేదు, అసలు ఎటువంటి ర్యాషెస్ రాలేదన్నమాట. ఇవి యూజ్ చేసేటప్పుడు చాలా హైజీన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. ఇది ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నానంటే ఇందులో మెయిన్ నీమ్ అండ్ సాఫ్లోర్ ఉందన్నమాట. సో నీమ్ మీలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎటువంటి ర్యాషెస్ రాకుండా ఆ నీమ్ అనేది మనల్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. 500 అంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది నాకు. అండ్ దీని యూజెస్ కూడా చాలా బాగుంది. మనము ఎక్కువ ప్యాడ్స్ అసలు యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక సైకిల్ మొత్తం వచ్చేసి నేను ఒక 8 to 10 ప్యాడ్స్ మాత్రమే యూజ్ చేశాను. అంతలో సరిపోయిందండి. ఎందుకంటే ప్యాడ్ సైజ్ పెద్దగా ఉంది, లీకేజ్ ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్ గా పడుకోవచ్చు. సో చాలా బాగుంది అనమాట. ఇంకంతకన్నా చెప్పడానికి ఏం లేదు. సో ఇందులో రోలాన్ ఒకటి ఇచ్చారు. సో రోలాన్ అంటే ఆ ప్యాచెస్ లాగా లైక్ బ్లాక్ అట్లా అవుతా ఉంటుంది కదా. సో ట్యాన్ అయిపోతా, పిగ్మెంటేషన్ అట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ రోలాన్ ఆయిల్ అనేది ఇది మనకు ఒక ఆయిల్ ఫామ్ లో ఉంది. మీరు చూసినట్టయితే, అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక ఆయిల్ ఫామ్ లో ఉంటుంది అనమాట. జస్ట్ ఈ రోలాన్ అనేది మనం ఇలా ఇన్నర్ వేర్ కి సైడ్స్ అనేవి అప్లై చేసుకుంటే సరిపోతుందని మనకి ఎటువంటి పిగ్మెంటేషన్ అనేది అక్కడ ఏర్పడదు అనమాట. చాలా బాగుంటుంది. చెప్పాను కదా, టోటల్ 40 ప్యాడ్స్ ఉంటాయి ఇందులో. సో చాలా ఉన్నాయి ఇందులో. ఎలా ఇదిగోండి. సో చూసారా, ప్యాడ్స్ చాలా ఉన్నాయి అనమాట. నేను ఆల్రెడీ చాలా వరకు యూజ్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఇప్పుడైతే మంది ప్యాటర్న్ అయితే ఒకటేనండి. కంప్లీట్లీ నారాయణపేట శారీస్. ఇవన్నీ 600 రూపీస్ లో శారీస్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్. కలర్ అయితే అంతా ఒకటే. ఫ్యాబ్రిక్ వచ్చేసి నారాయణపేట ఫ్యాబ్రిక్ అనమాట. సో
ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చింది, అంటే బోర్డర్ అనేది డిఫరెన్స్ వచ్చింది. చూడండి ఇది కలర్ రెండు గ్రీన్ కలరే, చూసారా కలర్ అయితే రెండు గ్రీన్ వచ్చింది. బోర్డర్ అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెంట్ బోర్డర్ అనేది వచ్చింది. ఇక్కడైతే ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది, ఇక్కడైతే పీకాక్స్ బోర్డర్ వచ్చింది. అండ్ ఇంకొకటి చూపిస్తే బోర్డర్ ఇది వచ్చేసి మనకి ఇది పీకాక్ అండ్ ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది, ఇది కంప్లీట్లీ పీకాక్ బోర్డర్. సో ఒకటే నారాయణపేట శారీస్ లో ఇన్ని డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయన్నమాట. శారీ కలర్ ఫ్యాబ్రిక్ అన్నిటికీ సేమ్ ఉన్నాయండి, 3 డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయి. సో నేను ఒక సారీ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది. సో ఎందుకు ఇలాగా ఆర్డర్ ప్లేస్ చేశాను అంటే కొంతమందికి కొన్ని బోర్డర్స్ అనేవి నచ్చుతాయి కదండి. సో అందుకని చెప్పి అన్ని క్లారిటీగా చూపిస్తామని చెప్పి ఒకటే ప్యాటర్న్ లో మనకి ఇన్ని బోర్డర్ శారీస్ ఉన్నాయన్నమాట. సో ఒక్కటే అనుకోండి మీరు ఒక్కటే పర్చేస్ చేసుకుంటారేమో. సో త్రీ బోర్డర్స్ డిఫరెన్స్ ఉన్న శారీస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన బోర్డర్ శారీస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను తీసుకొచ్చాను. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ శారీ నాకైతే పర్సనల్ గా నా శారీస్ అనేవి నచ్చాయి, ఎందుకంటే ఇక్కడ పీకాక్ ఎలిఫెంట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. సో ఫస్ట్ మనం ఈ ప్యాటర్న్ ఈ శారీ అనేది ఓపెన్ చేసి చూపిద్దాం. ఇవి అంతకు ముందు కూడా నేను ఒకసారి చూపించానండి ఈ ప్యాటర్న్ లోని శారీస్, మళ్ళీ ఒకసారి చూడండి. చాలా బాగుంది అనమాట, చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ 600 లోపే వచ్చింది శారీ. సో పైన వచ్చేసి పీకాక్ వచ్చింది. చీర మొత్తం చూస్తే మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది, అండ్ కింద బోర్డర్ చూస్తే మనకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ శారీ చూస్తున్నాం కదా. సో దీనికి వచ్చేసి బోర్డర్ వచ్చి ఇలా ఇచ్చారనమాట. సో మంచి ఎలిఫెంట్ డిజైన్, ఈ ప్యాటర్న్ చాలా బాగుంది. సో దీనికి బోర్డర్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ శారీకి బోర్డర్ డిఫరెన్స్ వచ్చేసి మనకి మిడిల్ లోని ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడైతే ఇలా ఇచ్చారు. ఈ బోర్డర్ అంతా మనకి ఇలా వచ్చింది అనమాట. సో మీకు నచ్చిన బోర్డర్ ఉన్న శారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి దానికి సపరేట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కింద బోర్డర్ చూస్తే ఇలాగే, ఇక్కడ పీకాక్స్, ఇక్కడ శారీ మొత్తం ఇలా. ఇంకా చీర మొత్తం మనకి ప్లెయిన్ వస్తుందండి. పళ్ళు పాటు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చెక్స్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ ఎలా ఉంటుందో చూద్దాం కానీ. సో పళ్ళు చూస్తే మనకి ఇలాగా ప్యాటర్న్ వచ్చేసి ఇలా మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. నారాయణపేట ఏ శారీస్ అయినా మనకి అలానే వస్తాయండి. సో ఇక్కడ టెజల్స్ చూస్తే ఇలా వచ్చింది అనమాట. సో నారాయణపేట శారీస్ ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ వచ్చేస్తే ఒరిజినల్ నారాయణపేట. సో ఈజీగా నలిగిపోతూ ఉంటాయి అనమాట. ఇదైతే మనకి అంత బాగా నలగదు అనమాట, అంటే త్వరగా మనము నలిగిపోదు అనమాట. చాలా బాగుంటుంది. సో కొంచెం సిల్క్ మిక్స్ కలిసింది కాబట్టి బాగుంటుంది, వేర్ చేయడానికైనా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా అయితే ఇలా ఇచ్చారు చూస్తారా. బోర్డర్ అయితే కింద బోర్డర్ ఇలా వచ్చింది, ఇంకా పైన బోర్డర్ అనేది ఇలా వచ్చింది. సో ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా ఉందన్నమాట. కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారా, దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. మనకి మిక్స్డ్ బ్లౌజ్ అనేది మనకి ఇట్లాగా 2 షేడ్స్ వస్తాయి. అన్నిటికి బ్లౌజ్ అనేది ఇలానే వస్తుందండి. సో మీకు ఏదైతే కింద బోర్డర్ ఉందో ఆ బోర్డర్ అనేది మనకి బ్లౌజ్ కి కింద వస్తుంది అనమాట. చూసారా ఇదైతే ఇలా వచ్చిందా, అలానే వస్తుంది. అన్ని బోర్డర్స్ ఇలా ఉంటుంది. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. 100% క్వాలిటీ. కలర్ అయితే చాలా బాగుంటుంది, మంచి డార్క్ గ్రీన్ అనమాట. అస్సలు వెయిట్ లేదు, లైట్ వెయిట్, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసే వచ్చండి. మీరు వాషింగ్ మిషన్ లో వేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కలర్ అయితే చాలా బాగుంది కదా, మంచి డార్క్ కలర్ వచ్చింది. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇందులోనే ఇదొక కలర్ అనమాట. ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో చూసారా ఇదొకటి, ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ ప్యాటర్న్ ఉంటే, ఈ ప్యాటర్న్ నచ్చితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా బాగుంది. బ్యాగ్ కూడా ఇలా ఇచ్చారనమాట. సో ఇది మన ఫస్ట్ శారీ. సో ఫెస్టివల్స్ కి మనకి చిన్న చిన్న పార్టీస్ కి చాలా బాగుంటుంది. అండ్ గ్రీన్ కాబట్టి మంచి లుక్ అయితే ఇచ్చేస్తుంది. సో ఈ రెండిట్లో నేను ఒక సారీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే రెండు ఒకలాగే ఉంటాయి. చూడండి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 2 పీకాక్స్ వచ్చాయి, ఇక్కడ వచ్చేసి ఒక ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. అంటే 2 డిఫరెంట్ బోర్డర్స్ అనమాట. సో ఇందులో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. చూసారా ఇలా బోర్డర్ అనేది ఇలా వచ్చింది, అండ్ పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఈ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకోటి కూడా సేమ్ ఉంటుంది. ఇది కూడా అన్నిటికీ పళ్ళుపాటు అనేది మనకి ఇట్లా చెక్స్ పళ్ళు వస్తే టెజిల్స్ వస్తాయి అనమాట. ఇంకా బోర్డర్ అనేది పైన బోర్డర్ అనేది మనకి ఇట్లా ప్లెయిన్ గా సింపుల్ గా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. బోర్డర్ ఇలా చిన్నగా ఇవ్వడం అనేది చాలా బాగుంది. దీనికి వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో మనకి నారాయణపేట ఒరిజినల్ శారీస్ కి ఎలా బోర్డర్ వస్తుందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ వచ్చింది. సో ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ గానీ బోర్డర్ వైజ్ గా కానీ చాలా బాగుంది. చాలా బాగా షైన్ అవుతుంది. బోర్డర్ కూడా మిస్ చేసుకోవద్దు. ఎలిఫెంట్స్ వచ్చి పీకాక్స్ వచ్చి చాలా బాగుంది అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఒక చిన్న షైన్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఇంకా శారీ మొత్తం చూపిస్తాను. చీర మొత్తం అయితే మనకి ఇలానే ఉంది చూసారా. అంటే దీనికి కూడా బ్లౌజ్ పీస్ సేమ్ అండి, అన్నిటికీ సేమ్. ఇందాక చూపించినలాగే మనకి చీరకి ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ అనేది మనకి ఇక్కడ ఇస్తారనమాట.
చూసారా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ బోర్డర్ కూడా. సో ఇది కూడా లైట్ వెయిట్ అండి, అసలు ఫ్యాబ్రిక్ స్టిప్ గానే ఉండదు. సో లైట్ వెయిట్ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ 2 అంటే మన టెంపుల్స్ గానీ చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ మనకి చీర అనేది చాలా అందాన్ని ఇస్తుంది. సో మంచిగా ఒక లాంగ్ హారం వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. మిస్ చేసుకోకండి. 2 సారీస్ లో ఈ 3 షేడ్స్ లో 3 ప్యాటర్న్స్ లో మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. ఇది సేమే ఓపెన్ చేయట్లేదు అందుకని చెప్పి. సో చూసారా ప్యాటర్న్ అంతా మొత్తం అంతా సేమే, మనకి బోర్డర్ అంతా అన్ని సేమ్ వచ్చింది. సో బ్లౌజ్ కూడా సేమే వస్తుంది. సో ఇంకా అందుకనే ఓపెన్ చేయట్లేదు. సో ఇదనమాట ఈ 3 సారీస్. వీటిలో మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ 3 సారీస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ నేను కట్టుకున్న పిక్చర్స్ అనేవి మీకు యాడ్ చేస్తాను, మీకు రిఫరెన్స్ గా మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇదన్నమాట ఈ రోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే యూజ్ అయినట్టయితే ప్లీజ్ అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ నేను ఎవరు పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.